హే గైస్, ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణే ఆశ్రయంగా మనం పెట్టుకున్నాము, దేవుణ్ణే నమ్ముకుంటున్నాము, ఆయన మీదే ప్రతి భారం వేస్తున్నాము. ఆయనే నాకు సర్వస్వము, ఆయన తప్ప దిక్కు ఏదీ లేదు అనుకున్న నీకు కూడా కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. ఓకే, ఏదో ఒక పరిస్థితిలో నువ్వు ఇక్కడ ఏం అర్థం కాకుండా అధైర్యపడిపోయేటువంటి సిచ్యువేషన్స్ విశ్వాసులకు కలుగుతాయండి. ఎందుకంటే విశ్వాసులకు కలుగు శోధనలు ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి ఈ యొక్క మరి శోధనలు కలుగుతాయి. కానీ వాటన్నిటిలో నుంచి కూడా మన దేవుడైనటువంటి యేసయ్యనే మనల్ని తప్పించువాడండి. సో అలాగే నాకు కూడా కొన్నిసార్లు నేను కొన్ని విషయంలో అధైర్యపడతా ఉన్నప్పుడు దేవుడు నాతో సూటిగా మరి మాట్లాడి ఆ వచనాలు నన్ను ఎంతగానో బలపరిచి మరి నన్ను ఎంతగానో రిస్టోర్ చేసినటువంటి వచనాలు మీ అందరితో కూడా షేర్ చేసుకోవాలని ఆశిస్తుండగా 2 కొరింథీయులకు 4వ అధ్యాయము 8వ వచనం చూసుకుంటే కనుక, ఎట్టుబోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము. హల్లెలూయా. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుంది ఏంటంటే, ఎట్టుపోయినా కూడా, ఏం చేస్తున్నా కూడా, నువ్వు ఎటువంటి క్రియలు చేస్తున్నా, ఏ రీతిగా నువ్వు మాట్లాడుతున్నా, ఏ చేయాలని నువ్వు ముందుకెళ్తు ఎంతో కష్టపడుతున్నా కూడా నువ్వెక్కడ కూడా ఆయన నమ్ముకున్నావు కాబట్టి ఎక్కడ కూడా నువ్వు ఇరుకున పడవంట. హల్లెలూయా. ఎక్కడ కూడా నువ్వు ఇరుకున పడవు. అంతేకాకుండా అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము అంట. హల్లెలూయా. ఎంత గొప్ప వచనాలు చూడండి. ఇక్కడ ఎటువంటి సహాయం లేదు, ఎటు చూస్తున్నా కూడా కంప్లీట్ గా ప్రతి డోర్ క్లోజ్ అయిపోయి ఉంది. కానీ నీకు ఏదో ఒక ఉపాయం మాత్రం దేవుడు ఖచ్చితంగా నీకు ఇస్తాడు. ఎడారిలో మరి మన్నాను కురిపించి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఒక చిన్న లోటు కూడా లేకుండా వాళ్ళని నడిపించినటువంటి దేవుడు మరి నీకు కూడా ఏదో ఒక ఆప్షన్ పెట్టే ఉంటాడు. నువ్వెంత లోపలికి పడద్రోయబడినా కూడా నువ్వు నశించిపోవు. ఓకే, మరి సింహపు లోయలో మరి ఆ యొక్క సింహపు బోనులో మరి దానియేలును పెట్టినప్పుడు ఆయన ఏమన్నా నశించిపోయాడా అండి? అక్కడ లేదు. సేమ్ అదే ఫెయిత్ ఈరోజు నీకు నాకు అంత కష్టం లేకపోవచ్చేమో అట్లీస్ట్, కానీ మరి మనకు మనం ఈ చిన్న చిన్న కష్టాలలో మనకు మనం అధైర్యపడి నిరుత్సాహపడి ఓకే మరి నిరీక్షణను కోల్పోయే వారిగా ఉండకూడదు. కానీ ఇటువంటి వచనాలు ఎప్పుడైతే నువ్వు చదువుతావో, నమ్ముతావో, దాన్ని ఎప్పుడైతే నువ్వు ధ్యానిస్తూ ఉంటావో నీలో ఆటోమేటిక్గా ఒక బలం క్రియేట్ అవుతుంది. ఆ బలం ఏం చేస్తుందంటే నిన్ను ముందుకి నడిపిస్తుంది. ఎప్పుడైతే నువ్వు ముందుకు నడిపింపబడతావో నీకున్నటువంటి ప్రతి ఒక్క విధమైనటువంటి అడ్డంకులను తొలగిస్తావు. ఎందుకంటే నువ్వు నమ్ముకున్నది సర్వశక్తి కలిగినటువంటి యేసయ్యను. నీలో ఉన్నది ఎవరండి? యేసయ్య ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి దానికంటే కూడా ఆయన మరి ఎంతో గొప్ప దేవుడు అండి. సమస్తము ఆయన చేతిలో ఉన్నది. నువ్వు ఎప్పుడైతే ఆయనను విశ్వసించి ఆయన మీద ఆధారపడతావో నిన్ను ఏది కూడా ఆపలేదు. ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఇరికింపబడవు. ఎక్కడికి వెళ్ళినా కూడా నీకు ప్రతి సహాయం దొరుకుతుంది. నువ్వు ధైర్యంగా ఉండు, దేవుని కొరకు వేచి ఉండు.